హాయ్ గైస్, ఈ రోజు మా మామిడి తోటలో కోలంగోవ మామిడికాయలు కోస్తున్నాము. మాకు భువనేశ్వర్ నుంచి 200 క్రేట్లు కోలంగోవ మామిడికాయలు అయితే ఆర్డర్ వచ్చింది. పోయిన సంవత్సరం వరకు మేము రెడీ అయిన మామిడికాయలు అన్ని కోసి మార్కెట్కి తీసుకెళ్లే వాళ్ళమే. కాకపోతే అక్కడ మాకు ట్రేడర్లు మోసం చేసేవాళ్ళు. ఈ సంవత్సరం మేము మామిడికాయలు కోసి మార్కెట్కి తీసుకెళ్లడం మానేసాము. మాకు ఆర్డర్లు వచ్చిన విధంగానే మేము కాయలు కోస్తున్నాము. మామిడికాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొయ్యాలి, లేదంటే కాయలు పాడవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ముందుగా చేతికందిన మామిడికాయలన్నీ కోస్తాము. అందలేనివన్నీ దోటితో కోస్తాము. దోటి అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఒక సన్నటి ఎదురుకరకి ఎదర చిక్కం కడతాము. మనం కోసి ప్రతి మామిడికాయ చిక్కంలో పడుతుంది. చిక్కంలో నుంచి మనం జాగ్రత్తగా తీసుకొని కిందన వేసుకుంటాము. ఈ రోజు అయితే మాకు 20 మంది లేబర్ వచ్చారు. 20 మంది చేత మేము చేతికి అందిన కాయలన్నీ కోయించి తర్వాత దోటి సాయంతో కాయలు కోస్తాము. ఈ కోలంగోవ మామిడికాయలు పుల్లగా ఉండడం వల్ల ఎక్కువగా పచ్చళ్ళకు వాడతారు. ప్రస్తుతానికి చెట్టుకి 70% కాయలు మాత్రమే రెడీ అయినాయి. రెడీ అయిన కాయలు మాత్రమే కోస్తున్నాము. చెట్టుకి మిగిలిన 30% మామిడికాయలు ఇంకా రెడీ అవ్వడానికి 15 రోజులు అయితే టైం పడుతుంది. 15 రోజుల తర్వాత ఈ వెరైటీ మామిడికాయలన్నీ కోసేస్తాము. ఎక్కడో కడాపెడా ఉండిపోతే ఈ తర్వాత కోస్తాము. ప్రతి సంవత్సరం మే నెల 15వ తారీఖు వస్తే కానీ మామిడికాయల కోత మొదలు పెట్టేవాళ్ళం కాదు. ఈ సంవత్సరం గాలికి వానకి భయపడి రెడీ అయిన కాయ అంతా ముందుగానే కోసేస్తున్నాము. నా వీడియోస్ చూసి చాలా మంది ఆర్డర్స్ అయితే చేస్తున్నారు. కాకపోతే నాకు టైం కుదరక నేను ఆర్డర్లు అయితే తీసుకోలేకపోతున్నాను. నాకు ఆర్డర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మే నెల 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో నా ఆర్డర్లు అయితే తీసుకుంటాను. మీలో ఎవరికైనా పికిల్ మ్యాంగోస్ కావాలంటే మే నెల 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో ఆర్డర్లు తీసుకోండి. మా దగ్గర ఉన్న మామిడికాయల వెరైటీ బట్టి ప్రైస్ ఉంటుంది. మా దగ్గర ఉన్న పికిల్ మ్యాంగోస్ వెరైటీని బట్టి కేజీ 40 రూపాయల నుంచి 300 వరకు ఉంటుంది. మీకు పికిల్ మ్యాంగోస్ తక్కువ రేట్లో కావాలనుకుంటే గోవా తోతోపరి ఉంటుంది. మీడియం ప్రైస్లో కావాలనుకుంటే చిన్న రసాలు సూర్ణరేఖ ఉంటాయి. మాకు పికిల్ 1 ఇయర్ పాటు ఉండాలి, కాస్ట్ ఎక్కువైనా పర్లేదని అనుకుంటే కొత్తపల్లి కొబ్బరి, హైదర్ సాహిబ్ ఉంటాయి. హైదర్ సాహిబ్ అయితే కేజీ 200, కొత్తపల్లి కొబ్బరి అయితే కేజీ 300 వరకు ఉంటుంది. మాకు పికిల్స్ కొద్దు, మేము పళ్ళే తినాలనుకుంటున్నామంటే మే ఎండింగ్ వరకు ఉంటే చాలా మంచిది. పూర్తిగా మామిడికాయ రెడీ అయిన తర్వాత పండు టేస్ట్ వేరుంటుంది. ఇప్పుడైతే కొంచెం పుల్ల పుల్లగా తీయగా ఉంటాయి. చాలామంది ఆ విషయం తెలియక స్టార్టింగ్లోనే తినాలని చాలా ఆతృత పడుతూ ఉంటారు. కాయ పూర్తిగా రెడీ అయితేనే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం మామిడికాయలు కొయ్యడం ఒక ఎత్తు అయితే వాటిని నీట్గా ప్యాక్ చేయడం మరో ఎత్తు. మనం మామిడికాయలు కోసేటప్పుడు ఎంత జాగ్రత్తగా కొయ్యాలో వాటిని ప్యాక్ చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా కొయ్యాలి. లేదంటే మామిడికాయలు పాడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మేమైతే ఈ మామిడికాయలన్నీ ట్రైల్లోనే ప్యాక్ చేస్తున్నాము. మేము ముందుగా ఈ ట్రైల్లోని కిందన ఒక పేపర్ వేసుకుంటాము. తర్వాత 4 వైపులో 4 పేపర్లు అయితే వేస్తాము. మామిడికాయలు ప్యాక్ చేసేటప్పుడు ఈ పేపర్ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మామిడికాయకి ఎప్పుడైనా స్వెట్ పడితే ఈ పేపర్ పీల్చుకుంటుంది. ప్రతి మామిడికాయకి మామిడికాయ పైన ఒక పౌడర్ లాంటి కోటింగ్ ఉంటుంది. ఆ పౌడర్ లాంటి కోటింగ్ న్యాచురల్గా వచ్చింది. ఆ కోటింగ్ పోతే షైనింగ్ పోతుంది. మామిడికాయలు కొనే ప్రతి ఒక్కరూ పైన షైనింగ్గా చూస్తారు తప్ప లోపల టేస్ట్ ఎలా ఉంటుందో చూడరు. మామిడికాయ షైనింగ్ ఉందా లేదా అది ఇంపార్టెంట్ కాదు, కాయ రెడీ అయ్యిందా లేదా అదే ఇంపార్టెంట్. ఆ విషయం తెలియక జనాలు అందరూ ఎల్లో కలర్లో ఉంటేనే కాయ రెడీ అయినట్లు అనుకుంటారు. ఈ క్రేట్లో సగం కాయలు వేసిన తర్వాత మళ్ళీ ఒక పేపర్ వేసుకొని దానిపైన మళ్ళీ మామిడికాయలు పేరుస్తాము. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ అబ్బాయి మామిడికాయలు ఎంత జాగ్రత్తగా పేరుస్తున్నాడో. ఒక్కొక్క క్రేట్కి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ప్యాక్ చేసినందుకు వీళ్ళు. మామిడికాయలు కోసినందుకు, ప్యాక్ చేసినందుకు ట్రాన్స్పోర్ట్కి కేజీకి 10 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. మనం మామిడికాయలు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు కోతకి, ట్రాన్స్పోర్ట్కి, ప్యాకింగ్కి ఎంత అవుతుందో ఖర్చు చూసుకొనే మనం అమ్ముకోవాలి. మీలో ఎవరికైనా పచ్చళ్ళకి కానీ, పళ్ళుకి కానీ మామిడికాయలు కావాలనుకుంటే మే 10వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు మేమైతే ఆర్డర్లు తీసుకుంటాము. ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను మామిడికాయలు అయితే పంపించడానికి ట్రై చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ చాలా మందికి ఆర్డర్స్ ఇచ్చాను, కానీ కాకపోతే అమౌంట్ ముందుగా తీసుకోలేదు. డెలివరీ అయిన తర్వాత తీసుకుందామని అనుకుంటే కొంతమంది అయితే నాకు అమౌంట్ ఇవ్వలేదు. ఈసారి నాకు పేమెంట్ అయిన తర్వాత నేను కాయలు కోసి ప్యాక్ చేసి డెలివరీ చేస్తాను. డెలివరీ ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి.